ప్రాణత్యాగం చేసిన ప్రభు ఉన్నాడు. సాతాను బంధకాల్లో బందీలైపోయిన ఆత్మలు మూలుగుతున్నారు. ఈ త్యాగాన్ని గురించి వాళ్ళకి అందించి వాళ్ళని రక్షించడానికి మధ్యవర్తులంగా ఉన్న మనమే మన బాధ్యత సరిగా నెరవేర్చనందున ఇంకా చాలా మంది నశించిపోతానే ఉన్నారు. దీనికి నేరం ఎవరిదో తెలుసా? లెక్క ఎవరిని అడుగుతాడో తెలుసా? నిన్ను నన్నే. ప్రభుదేమన్నా తప్పుందా? ప్రాణం దారపోశాడు, రోజు మొత్తుకుంటానే ఉన్నాడు మనతో. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? వెళతారా? నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? వెళతారా? నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరే ఉన్నారు. ప్రాణం పెట్టిన ప్రభు యజ్ఞం చేసి రెడీగా ఉంచాడు. ఈ వార్త వాళ్ళ చెవుల్లో వేయండర్రా అని మొత్తుకుంటున్నాడు. దానికి మనోళ్ళు ఏమంటున్నారంటే, నాకంత చదువు లేదని కొంతమంది, నేనంత తెలివైన వాడిని కాదు అని కొంతమంది, నాకు ఆ అనుకూలత లేదని కొంతమంది. వీళ్ళందరి గురించి ఆశపడ్డాడు ఆయన. ఆహా, నా బిడ్డ రక్షింపబడ్డాడు, నా బిడ్డ స్వతంత్రుడయ్యాడు, నా కుమార్తె స్వతంత్రురాలయ్యింది, వీళ్ళు బలపడి ఇంకా అనేకుల్ని స్వతంత్రులుగా చేస్తారని బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు తమ్ముడా నీ మీద. కానీ రకరకాల బంధకాలలో నీ అంతటా నువ్వే చిక్కుబడిపోయి వాటిని తెంచుకోలేక, దేవుని కొరకు పరిగెత్తలేక, ఈరోజు నీ నిర్లక్ష్యం వల్ల నీ ద్వారా పట్టబడాల్సిన ఆత్మలు ఎన్నో దేవుని చెంతకు రాకుండా నశించిపోతున్నాయి. దీనికి బాధ్యుడు నీవు కాదంటావా? దీనికి బాధ్యురాలివి నీవు కాదంటావా సోదరి? నీ కర్తవ్యాన్ని నువ్వు విస్మరించట్లేదా? స్వతంత్రుడవు, స్వతంత్రురాలివైన నీవు అనేకుల్ని స్వతంత్రులుగా చేయవలసి ఉండగా నీ అంతటా నీవే అనేక రకాల బంధకాల్లో బందీవై చివరికి ప్రభు కన్నీళ్లకు కారణమవుతున్నావు. సిద్ధపరిచిన ఆ జీవాహారం ప్రభు ఉన్నాడు, ఇది తీసుకెళ్ళి వాళ్ళకి అందించండి, ఈ చిన్న పని చెయ్యండి అని ప్రభు చెబితే దాన్ని నెరవేర్చని వాళ్ళు ఎంత పొరబడుతున్నారో కదా. ప్రార్థన చేసి వదిలేస్తున్నారు. ప్రభా వాళ్ళందరినీ రక్షించు ప్రభా, వాళ్ళందరినీ రక్షించు ప్రభా అని చెప్పి లేచి వెళ్ళిపోతున్నారు. ప్రభు నీతో మాట్లాడుతున్నది వినబడట్లా. నీకు ఏమంటున్నాడో తెలుసా? నువ్వేమంటున్నావు? ప్రభా నా దేశాన్ని రక్షించు, నా ప్రజల్ని రక్షించు, నా సమాజాన్ని, నా బంధువుల్ని, నా కుటుంబీకుల్ని, నా బజార్లో ఉన్న వాళ్ళని, నా వీధిలో ఉన్న వాళ్ళని, నా గ్రామంలో ఉన్న వాళ్ళని రక్షించయ్యా అని నువ్వు అడిగి ప్రార్థన చేస్తున్నావు కదా. ప్రార్థన చేసి యేసునామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్ అని లేచి వెళ్లకుండా అక్కడే నువ్వు కనిపెడితే ఒక మాట నీకు వినబడిద్ది. ఏంటో తెలుసా?
మేము ఎవని పంపేదము, మా నిమిత్తము ఎవడు పోవును. నువ్వు అడిగావు నాయనా, బాగుంది ప్రభా, ఈ ప్రజలను రక్షించని ఏడ్చావు నాయనా, బాగుంది. మరి ఎవరిని పంపేదిరా? ఇంతసేటు భారంగా అడిగిన నువ్వు సైతం ఏదో 2 ముక్కలు నాకు అప్పచెప్పేసి లేచి వెళ్ళిపోతున్నావు తప్ప, ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను పంపుము అని నువ్వు అనకపోతివి కదా. మేము ఎవరిని పంపేదము, మా నిమిత్తము ఎవడు పోవు. నా పిల్లలు నశించిపోతున్నారయ్యా. ఎందుకో తెలుసా? పాపం చేత పట్టబడినందుకు కాదు, దానికి విరుగుడైన నా రక్తమును గూర్చి వారికి తెలియనందున నశించిపోతున్నారు. పాము కాటుకు గురైనందుకు కాదు మనుషులు చనిపోతుంది, పాము విషానికి విరుగుడైనటువంటి మందు దొరకక చనిపోతున్నారు అన్నది ఎంత నిజమో. పాపము చేత నశించిపోవటం కాదు ఆత్మ, పాపానికి విరుగుడుగా చిందింపబడిన నా పరిశుద్ధ రక్తమును గురించి వారికి తెలియకపోవటం వలననే అనేకులు నశించిపోతుంది. మరి నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించవా? ఒట్టిగా ప్రార్థన చేసి వదిలేస్తావా అని ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు.